మీలో ఎంతమందికి తెలుసండి ఈ జెల్ హెయిర్కి అప్లై చేస్తే హెయిర్ పెరుగుతుంది, ఇంకా మన హెయిర్ అనేది చాలా ఒత్తుగా ఉంటుంది. ఇక నా హెయిర్ అయితే నేను చూపిస్తున్నాను చూడండి. ఈ జెల్ అప్లై చేసుకుంటున్నాను. ముందుగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా వీడియోస్ ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో మీ దాకా వస్తాయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫార్వర్డ్ చేయండి. ఇక నేను చూపించబోయే ఇంగ్రీడియంట్ బెండకాయలండి. ఈ బెండకాయలు గుజ్జు అనేది మన హెయిర్ గ్రోత్కి ఎంత బాగా పనిచేస్తుందంటే అసలు చెప్పాల్సిన అవసరం లేదండి. ఒక్కసారి మీరు కూడా ఇలా ప్యాక్ చేసుకొని హెయిర్కి అప్లై చేసి చూడండి, ఎంత మంచి రిజల్ట్ ఉందో నాకు కామెంట్ చేసి చెప్తారు. ఇక్కడ ముందుగా నేను ఒక 8 బెండకాయలను అయితే తీసుకున్నానండి. నా హెయిర్కి ఈ గుజ్జు అనేది సరిపోతుంది. నేనైతే ముందు సైడు వెనక సైడు తొడియాలు అనేది కట్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకొని ఒక స్టీల్ బౌల్లో తీసుకుంటున్నాను. ఇక్కడ నేను చూడండి ఎలా కట్ చేసుకుంటున్నానో సేమ్ ఇదే విధంగా మీరు కట్ చేసుకోండి. ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేయండి. ఇంకా మీకు టైం ఉన్నట్లయితే నైటు ఇలా చేసి నానబెట్టేసేయండి మూతేసి. మార్నింగ్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఇక్కడ ఉదయాన్నే కట్ చేసుకొని ఒక గంట సేపు మూత పెట్టి నానబెట్టానండి. అలా నానబెట్టడం వల్ల బెండకాయలో ఉన్న జిగురు అంతా వాటర్లోకి అనేది వచ్చేస్తుంది. చూడండి ఇలా మూత వేసి పెట్టేసిన తర్వాత తీసి స్టవ్ మీద పెట్టుకున్నానండి. హై ఫ్లేమ్లో పెట్టుకోండి. మనకి బాగా కుక్ అవ్వాలండి, మరీ మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదండి. మనకి ఇక్కడ ఒక 80% ఉడికితే సరిపోతుంది. ఇక్కడ చూడండి నేను చూపిస్తున్నాను అది ఉడికేటప్పుడు. చాలా జిగురండి. మన హెయిర్ గ్రోత్కి ఉండాల్సింది మన మాడు దగ్గర ఎక్కువ జిగురేనండి. ఆ జిగురు ఉండడం వల్ల మన హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది. ఇక్కడ నేను బెండకాయలు బాగా కుక్ చేసుకున్న తర్వాత ఈ జెల్ అనేది ఎలా ఫామ్ అయిందో చూపిస్తున్నా చూడండి. ఈ విధంగా మనకి గుజ్జు అనేది వచ్చేసింది. నేను ఎంతవరకు కుక్ చేసుకున్నానో బెండకాయలు కూడా ఎలా ఉన్నాయో చూడండి. మనకి ఆల్మోస్ట్ కుక్ అయిపోవాలి, మరీ ఎక్కువగా అవసరం లేదు. ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకొని పలచాటి క్లాత్ తీసుకొని వడకట్టుకుంటున్నానండి. మీకు చూపిస్తున్నా చూడండి. సేమ్ ఇదే విధంగా వడకట్టేసుకోవాలి. చాలా బాగా వచ్చిందండి జెల్ అనేది. నేను అసలు వీక్లీలో 2 times ఖచ్చితంగా పెడతాను. ఎందుకంటే హెయిర్ స్మూత్గా షైనీగా అలాగే చాలా మెత్తగా ఉంటుందండి. ఇంకా కర్లీ హెయిర్ ఉంటుంది కదా, రింగు జుట్టు, అలాంటి వాళ్ళకి ఇంకా చాలా బాగా యూస్ఫుల్ అవుతుందండి ఈ హెయిర్ ప్యాక్. అలాగే హెయిర్ గ్రోత్ అవ్వాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా యూజ్ చేయాల్సిందే. నేను ఇక్కడ చూడండి ఈ విధంగా నేను తీసుకున్నాక ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్ అండి, కోకోనట్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను, కొబ్బరి నూనె. ఇక్కడ ఇంకోటండి, మీరు ఏది యూజ్ చేస్తారో హెయిర్కి ఆయిల్ తీసుకోవచ్చు. బాదం ఆయిల్ ఉంటుంది కదా, అది కూడా యూజ్ చేయొచ్చు. ఇక్కడ నేను 4 tablespoons కోకోనట్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా మనకి ఆ ఒక జెల్లో మొత్తం బాగా మిక్స్ అయిపోయేలాగా కలుపుకోవాలండి. చూడండి ఈ విధంగా మొత్తం మిక్స్ అయిపోవాలి. ఇప్పుడు నేను ఒక గాజు బాటిల్ అయితే సీసా అయితే తీసుకున్నాను. ఇలాంటి సీసాలోకి ఈ జెల్ అంతా వేసేసుకుంటున్నాను. మనము ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది, ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇక్కడ ఇది పెట్టుకునే ప్రాసెస్ కూడా చాలా బాగుంటుందండి. ఆ ప్రాసెస్ ప్రకారమే మనం పెట్టుకున్నట్లయితే మన హెయిర్ అనేది చాలా గ్రోత్ ఉంటుంది. రాలిపోతుంది, కుప్పలు కుప్పలుగా హెయిర్ రాలిపోతుంది అన్న బాధపడే వాళ్ళకి చాలా మంచి హెయిర్ ప్యాక్ అని చెప్పాలండి. ఈ విధంగా నేను తీసుకున్న తర్వాత నా హెయిర్కి నేను అప్లై చేసుకొని చూపిస్తానండి. నా హెయిర్ నేను హెడ్ బాత్ చేసిన హెయిర్ అండి. హెడ్ బాత్ చేసిన హెయిర్ మీద పెడితే ఇంకా చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఇలా మనము ఎప్పుడైనా ఏ హెయిర్ ప్యాక్ అప్లై చేసుకునేటప్పుడైనా హెయిర్ అనేది చిక్కు ఉండకూడదండి. నేను ఈరోజు మీకు చూపిద్దామని చూపిస్తున్నాను. నేను డైలీ
ఏ హెయిర్ ప్యాక్ పెట్టుకున్నా కానివ్వండి, చిక్కు తీసుకొని ముడి వేసుకొని ఆ తర్వాత హెయిర్ ప్యాక్ అనేది అప్లై చేసుకుంటాను. ఇంకొకటి, నేను ఎక్కువగా ఆయిల్ అనేది హెయిర్కి అప్లై చేస్తానండి. చేసినప్పుడు నా హెయిర్ అనేది రాలిపోకుండా చాలా బాగా హెల్తీగా ఉంటుంది, పెరుగుతుందండి. ఇంకా కింద వరకు అల్లుకొని మడిచి కట్టుకుంటారు కదండి కింద, అలా మడతేసి కట్టుకుంటాను నేను. ఇక్కడ చూడండి, నేను అప్లై చేసుకొని చూపిస్తున్నాను. చాలా సింపుల్ హెయిర్ ప్యాక్ అని చెప్పాలండి ఇది. చాలామంది మాకు సింపుల్గా అయిపోవాలి, ఇంత హెయిర్ ప్యాక్ ఇలా మేము చేసుకోలేకున్నాం అనేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి హెయిర్కి గ్రోత్ ఉంటుంది, అలాగే మనకి హెయిర్ లాస్ అవ్వదండి. ఇంకా చాలా సింపుల్గా ఉంటుంది. అలా ఊరికే అలా కోసేసుకొని ఒక 4 బెండకాయలు తీసుకొని వాటర్లో వేసి కుక్ చేసుకొని, మీరు ఏ ఆయిల్ వాడతారో ఆయిల్తో మనము ప్యాక్ అనేది అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఎక్కువగా ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చండి. ఈ బెండకాయలు ఇంకా ఈ బెండకాయల గురించి తీసుకుంటే మనకి వంటికి కూడా మనకి తినడానికి చాలా మంచిదండి. మాకు చిన్నప్పుడు స్కూల్లో అయితే లెక్కలు బాగా వస్తాయి తింటే అనేవాళ్ళు. ఇంకా మనకి జిగురండి, మోకాళ్ళు నొప్పులు, నడుముల నొప్పులు అలా ఉండే వాళ్ళకి ఈ బెండకాయలు తినడం వల్ల గుజ్జు పడుతుంది. ఇంకా ఈ బెండకాయల్ని ఇలాగే కోసి నానబెట్టుకొని నైటు ఉదయం అనేది వాటర్ తాగితే కూడా మన హెల్త్కి చాలా మంచిదండి. అలాంటిదే హెయిర్కి కూడా చాలా మంచిది. మన హెయిర్ లాస్ అవ్వకుండా గ్రోత్ ఉంటుందండి, చాలా ఒత్తుగా పెరుగుతుంది హెయిర్ అనేది. ఇక నేను ఎలా అప్లై చేసుకుంటున్నానో చూడండి. సేమ్ ఇదే విధంగా మీరు అప్లై చేసుకోండి. హెడ్ బాత్ అయితే ఎలా చేస్తామో ఆ విధంగానే మనం అప్లై చేసుకోవాలి. ఇంకా ఇందులో కోకోనట్ ఆయిల్ కలపడం వల్ల హెయిర్కి ఎలాంటి చిట్లిపోవడం కానివ్వండి, ఇంకా మన హెయిర్ రెడ్డిష్గా రావడం కానివ్వండి, అలాంటివి జరగవు కోకోనట్ ఆయిల్ అనేది వాడడం వల్ల. ఇంకా మన హెయిర్ అనేది హెడ్ బాత్ చేసిన తర్వాత చాలా స్మూత్గా షైనీగా ఉంటుందండి. ఇక్కడ చూడండి, ఇది ఎలా పెట్టుకోవాలంటే చాలా సింపుల్ ప్రాసెస్ అండి. మనము డే 1 ఈరోజు మార్చి రేపు పెట్టుకోవాలి, రేపు మార్చి మళ్ళీ ఎల్లుండి పెట్టుకోవాలి. అలాగా ఒక్కరోజు ఆపేసి రెండో రోజు పెట్టుకోవాలండి. అలా ఒక 10 రోజులు కనుక మీరు పెట్టుకున్నట్లయితే మీ హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుందండి. నేనైతే ఇది అలా ఒక నెల అయితే వాడానండి. నా హెయిర్ మీద నేను అప్లై చేశాకే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఖచ్చితంగా ట్రై చేయండి, మంచి రిజల్ట్ ఉంటుంది. బెండకాయల దీంతో ఏం హెయిర్ పెరుగుతుంది అనుకోవద్దండి, ఖచ్చితంగా గ్రోత్ అనేది ఉంటుంది. ఇక్కడ నేనైతే ఏ విధంగా అప్లై చేసుకుంటున్నాను చూడండి. నా హెయిర్ లాస్ అయ్యే పని అయితే నేను అప్లై చేసుకొని చూపించాను కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.